రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఏంటంటే, మనం రాసినటువంటి 2 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, ఈ 2 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే చాలామంది తెప్పించుకొని చదివారు. ఈ 2 పుస్తకాలు ఇంత తొందరగా రిజల్ట్ ఇస్తాయని నేను అనుకోలేదు. ఇంత తొందరగా టైం పట్టిద్ది అనుకున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఈ మధ్య వాడు రంగురాళ్ళోడు ఒకడు ఉన్నాడు చూసారా, వాడి పేరు లలిత్ కుమార్ ఏదో ఉంది వాడి పేరు. వాడు ఒక వీడియో పెట్టాడు. ఆ ఉపనిషత్తుల యొక్క సారాన్నంతా కూడా కథల రూపంలోకి తీసుకువచ్చి పురాణాల కింద అందించారు. చాలా మంది మనవాళ్ళు కూడా పురాణం అంటే యాజ్ ఇట్ ఈస్ గా ఇదంతా జరిగిపోయింది చరిత్రే అనుకుంటారు. ఇది అష్టాదశ పురాణాలని రచించింది వ్యాస భగవానులే. అలాగే మహాభారతం లాంటి ఇతిహాసాన్ని రచించింది కూడా వ్యాస భగవానుడే. కానీ మహాభారతాన్ని ఇతిహాసము అని చెప్పిన వ్యాస భగవానుడు ఈ పురాణాలని ఇతిహాసము అని చెప్పలేదు. మహాభారతాన్ని ఇతిహాసము అని చెప్పిన వ్యాస భగవానుడు ఈ పురాణాలని ఇతిహాసము అని చెప్పలేదు. మహాభారతాన్ని ఇతిహాసము అని చెప్పిన వ్యాస భగవానుడు ఈ పురాణాలని ఇతిహాసము అని చెప్పలేదు. ఎందుకంటే ఇతిహాసము అంటే ఇది ఇలాగే జరిగింది అని అర్థం. కానీ పురాణాలన్నిటిని కూడా యథాతథంగా ఇది ఇలాగే జరిగింది అని తీసుకోవటానికి లేదు. వీడియో ఏది మనం రాసినటువంటి పుస్తకాల మీద ఏదో సిరీస్ చేస్తాను అది ఇది అని చెప్పేసి సవాళ్ళు చేస్తూ ఏదో హెచ్చులు బడాయి మాటలు మాట్లాడుతూ ఒక వీడియో చేశాడు. దాంట్లో వాడు చెప్పిన మాట ఏంటంటే, పురాణాలన్నీ కూడా కల్పితాలు, కట్టుకథలు, అవి నిజంగా జరిగినటువంటివి కాదు. హిందూ మతానికి చెందినటువంటి ఈ 18 పురాణాలని ఏదైతే చెప్తా ఉన్నారో, ఈ పురాణాలన్నీ కూడా వ్యాసుడు రాసినటువంటి పురాణాలన్నీ కూడా కల్పితాలు, కట్టుకథలు. అవి వ్యాసుడు రాసినటువంటి గ్రంథాలు అయినప్పటికి కూడా వేదాలు, ఉపనిషత్తుల యొక్క సారాంశాన్ని తెలియజేసేటటువంటి కట్టుకథలు అని చెప్పేసి వాడు నిజాన్ని ఒప్పుకున్నాడు. లలిత్ గారు ఒప్పుకున్నాడు. అంటే ఏంది, ఇప్పటి వరకు కూడా అందరూ ఆ పురాణాల్లో మహాజ్ఞానం ఉందని, పురాణాలలో ఉన్నటువంటి కథలన్నీ కూడా జరిగినవని నమ్ముతూ ఉన్నారు. కానీ అదంతా కూడా అబద్ధం. వ్యాసుడు మరి మహాభారతాన్ని ఇతిహాసం అన్నాడు కానీ పురాణాలను ఇతిహాసం అని చెప్పలేదు. కాబట్టి ఈ కట్టుకథలు, పురాణాలన్నీ అని చెప్పేసి లలిత్ గారు నిజం ఒప్పుకున్నాడు. అంటే ఏంది, మతోన్మాదుల చేత నిజం ఒప్పించిన ఈ గ్రంథాలు, సాంబశివరావు రాసినటువంటి ఈ 2 గ్రంథాలు మొట్టమొదటి విజయం అన్నమాట. ఇది మన పురాణాలు దెబ్బకు అవుట్ అయిపోయినాయి. ఈ 2 గ్రంథాల దెబ్బకి, సాంబశివరావు రాసిన ఈ 2 పుస్తకాల దెబ్బకి పురాణాలు దెబ్బకు అవుట్ అయిపోయినాయి అన్నమాట. సో ఈ 2 పుస్తకాలు పురాణాలను అవుట్ చేసినాయి. తర్వాత వస్తున్నటువంటి బుక్స్, ఇప్పుడు నేను రాస్తున్నటువంటి బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి తర్వాత ఒక్కొక్కటి కొన్ని వేదాలని, ఉపనిషత్తుల్ని, ఆ తర్వాత రామాయణ మహాభారతాలని, ఇవన్నీ కూడా కట్టుకథలే అని చెప్పేసి తొందరలోనే వీళ్ళందరూ ఒప్పుకుంటారు, రియలైజ్ అవుతారు. మతోన్మాదులు కానీ, మన హైందవ సహోదరులు కానీ, విజ్ఞానటువంటి హైందవ సహోదరులందరూ కూడా కళ్ళు తెరుచుకునే రోజు తొందరలోనే ఉంది. అయితే ఇంత తొందరగా ఈ పుస్తకాల వలన ఇంత తొందరగా రిజల్ట్ వచ్చిందని నేను అనుకోవాలి. పురాణాలని దెబ్బకి కట్టుకథలు అని చెప్పేసి హైందవ సహోదరులు తెలుసుకునే విధంగా ఈ గ్రంథాలు చేసినాయి అంటే ఇది నిజంగా నా గొప్పతనం కాదు, ఇది దేవుని మహాకృప, అంతే. దేవుడు చేసినటువంటి కార్యం. అర్థమైందా మీకు? అదనమాట విషయం. అయితే దీని గురించి ఇంకా మనం మాట్లాడుకుందాం. ఇప్పటివరకు మీరు అనుకొని ఉండొచ్చు, ఏంది సాంబశివరావు ఉన్న బుక్స్ రాసి చాలా రోజులు అయింది కదా, సుమారు 6-7 నెలలు అయింది, మరి ఒక్కసారి కూడా పుస్తకాలు తీసుకొని ఇదిగో నేను రాసిన పుస్తకాలు చూడండి, మీరు కొనండి, మీరు చదవండి అని చెప్పలేదు కదా. ఆ బుక్స్ గురించి ఒక్కొక్క చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడని మేము అనుకుంటా ఉన్నాం, కానీ ఇంతవరకు అసలు బుక్స్ చూపించి మాట్లాడిందే లేదు వీడియోలని, ఎందుకని అని చెప్పేసి చాలామందికి మీలో డౌట్ వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే నేను ఆ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నాను. సాంబశివరావు రాసినటువంటి పుస్తకాల్లో నిజంగా కంటెంట్ కనుక ఉంటే ఏంటి, మన పుస్తకాల గురించి మనం గొప్పలు చెప్పడం కాదు, అవతల ఎవరైతే ఈ మతోన్మాదులు కావచ్చు, మరి క్రైస్తవ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన పుస్తకాలు తీసుకొని మాట్లాడాలి. మన పుస్తకాల్లో ఉన్నటువంటి కంటెంట్ మొట్టమొదటిసారిగా వాళ్ళు చదివి వినిపించాలి మీకు. మన పుస్తకాల గురించి మేము కౌంటర్ వీడియోలు చేస్తాం, కౌంటర్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు ముందుకు రావాలి. ముందు పబ్లిసిటీ వాళ్ళు ఇవ్వాలి మన పుస్తకాల గురించి, మనం కాదు అని చెప్పి
నేను అనుకున్నాను మనసులో, వాళ్ళు ఎవరైతే మతోన్మాదులు మన బుక్స్ చూపించి పబ్లిసిటీ ఇస్తారో ఆ తర్వాత మనం రంగంలో దిగుదాం, మన బుక్స్ గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట. అది నిజంగా మనం ఊహించినట్లుగానే. అయితే నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే, ఈ మన బుక్స్కి బ్రాండ్ అంబాసిడర్లుగా ఈ బూత్ బ్యాచ్ ఒకటి ఉంది కదా, రెడ్ లైట్ ఏరియాలో పుట్టిన బ్యాచ్, ఆ బ్యాచ్ బాగా పబ్లిసిటీ చేసిద్ది అనుకున్నాను నేను. కానీ వాళ్ళకి అర్థమైపోయి సైలెంట్గా ఉన్నారు, తేలు కుట్టిన దొంగల్లాగా. కానీ ఈ లలిత్ గాడు పాపం ముందుకు వచ్చాడు, వాడు ఇట్లా బ్రాండ్ అంబాసిడర్గా మారుతాడు మన బుక్స్. కానీ నేనైతే ఊహించలేను. ఇది ఒక ఊహించని హఠాత్ పరిణామం అనమాట లలిత్గా. వాడు చూడండి మన పుస్తకం గురించి ఎంత చక్కగా చదివి వినిపిస్తున్నాడో మీ స్క్రీన్ మీద చూపిస్తాను. ఈ గ్రంథాల్లో ఏం రాశాడు అనేది మీకు కొన్ని ఎగ్జాంపుల్ గా చెప్తాను చూడండి. రాబోయే రోజుల్లో వీటన్నిటి మీద ఎపిసోడ్స్ వస్తాయి కాబట్టి. చాప్టర్ 1 శివలింగం చిక్కుముడులు, శివలింగం గురించి సమాజంలో మూఢనమ్మకం. ఆ తర్వాత మనువాద దేవుళ్ళు చేసిన మానభంగాలు, విగ్రహారాధన, మనువాదుల వితండవాదన, కూతురుతో తండ్రి సంభోగము, తల్లితో కొడుకు సంభోగము, మనువాదుల మత గ్రంథాల్లో స్త్రీల స్థానము, వితంతువులు మనువాదుల విషవలయంలో విగత జీవులు, సంతానం లేని స్త్రీలకు అంతులేని అవమానము, బాల్య వివాహములు, బాలికల పాలిట బలిపీఠములు, సతీ సహగమనము, స్త్రీ జాతి హననము, దేవదాసి, మనువాద గ్రంథాల్లో అశ్లీలత, రోత, బూతు, అగ్నిదేవుడికి వీర్యం త్రాగించిన శివుడు, నా వృషణాలను తినండి దేవతలకు శివుడి బోధ, గర్భవతి అయిన వజ్రను చెరచిన దేవతల గురువు, హిందుత్వంపై అంబేద్కర్ గారి అద్భుతమైన విశ్లేషణ. ఎందుకంటే హిందుత్వం గురించి మాట్లాడాడు కాబట్టి అంబేద్కర్ అద్భుతమైన విశ్లేషణ అనిపిస్తుంది. అదే అంబేద్కర్ హిందుత్వం గురించి కాకుండా క్రిస్టియానిటీ గురించి మాట్లాడుంటే అప్పుడు ఈ నోట్లో బెల్లం గడ్డెట్టుకునేవాడు, లేకపోతే ఏసు ఏదన్నా పెట్టుకునేవాడు. ఇంకా రెండో పుస్తకంలో రాముడి రహస్యాలు, రాముడు మాంసాహారి, సీతారాములు మాంసం తిని మద్యం తాగినట్టు రామాయణంలో వాల్మీకి రాశాడు. ఇది మా అమ్మ చెప్పిందా లేకపోతే ఆ బోడిగాడు భూమిగాడు చెప్పాడు, చోటా భూమిగాడు? కృష్ణుడు రహస్యాలు, కృష్ణుడు మాంసాహారి, కృష్ణుడు మద్యపాని, మనువాద గ్రంథాల్లో శూద్రుల దీనగాథలు. అబ్బో ఇందులో భయంకరమైన చాప్టర్స్ ఉన్నాయిలేండి, ఒక 20-25 చాప్టర్స్ ఉన్నాయి. నన్ను నమ్మకపోతే నరకమే అంటున్న మనువాద దేవుళ్ళు, మనువాదుల మత గ్రంథాల్లో ఉన్న భయంకరమైన సైన్స్, కన్యా పరీక్ష, మానవతి అయిన అనసూయను మానభంగం చేయబోయిన త్రిమూర్తులు, అన్న వీర్యముతో చెల్లెలు గర్భవతి, శివుని భార్యను కామించిన బ్రహ్మ, గురువు శిష్యుడు ఇద్దరూ దుర్మార్గులే, మనువాద దేవుళ్ళందరూ మనుషులందరికన్నా పాపులే, కన్నీటి నదిలో స్నానం చేసిన పరశురాముడు, భార్యను తార్చటం తప్పు కాదంటున్న మనువాదులు, బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వని వాడు నిర్దాక్షిణ్యముగా నరకానికేనట, మనువాదుల శాస్త్రాలపై యోగి వేమన సంధించిన అస్త్రాలు. ఆడొక సిద్ధాంతి, ఈడొక వేదాంతి అని చెప్పేసి ఈడు గురించి మాట్లాడాల. అదనమాట. సో అది లలిత్ గాడు మరి ఆడు కుడితిలో పాటు డెలికిలా గిసగిస తన్నగలాడుతున్నాడు. అసలు వాడి బాధ ఏందో ఇందాం మనం ఫస్ట్. వాడి బాధ ఏంది, అసలు వాడు ఏం మాట్లాడదలుచుకుంటున్నాడు, ఏం చెప్పదలుచుకుంటున్నాడు అనేది ఈరోజు నేను మీకు వినిపిస్తాను చూడండి. ఒరే సాంబర్తో మేము డిబేట్ చేయాలంటే దమ్ము కాదురా మాకు ఉండాల్సింది, సాంబిగాడికి నిజాయితీ ఉండాల. ఒరే లలిత్గా, లఫూట్ లలిత్గాడి నువ్వు నిజాయితీ ఉండాలా? ఎవరికి ఉండాలరా నిజాయితీ? నీకా నాకా? లలిత్గా నిజాయితీ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అరే నీకు కొంచెమన్నా సిగ్గు శరం ఏమన్నా ఉందరా లలిత్గా? నీకు బేవర్స నాయాలా? ఒరే లలిత్గా లోఫర్ నాయాలా? నీకు కొంచెమైనా కానీ సిగ్గు శరం సీవీ నెత్తురు ఏమన్నా ఉందంటారా నీ మొఖాన? నిజాయితీ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నీకు అసలు అర్హత ఉందంటారా? ఒరే లలిత్గా నువ్వు అసలు ఏ మొహం పెట్టుకొని సోషల్ మీడియాలో కనపడుతున్నావురా నువ్వు? నీకు సిగ్గు శరం ఓనం మానం ఏమన్నా ఉందా నీకు? నేను ఎందుకు అంటున్నానంటే, ఒరే లలిత్గా నువ్వు మర్చిపోయి ఉంటావురా. నువ్వు ఒకసారి గుర్తు చేయాలి. నేను వచ్చాక లైన్లోకి నీకు రోజు గుర్తు చేస్తాను. నువ్వు మర్చిపోతావు లేరా పాపం, నీకు మతిమరుపు, నువ్వు గుర్తు ఉండదు. ఎందుకంటే ఈ జనాన్ని మోసం చేసి, ముఖ్యంగా ఐదవ సహోదరులను మోసం చేసి, అమాయకులైన ఐదవ సహోదరులను మోసం చేసి డబ్బులు దండుకునే పనిలో ఉన్నావు కదా. అదేరా నువ్వు అన్నావుగా అప్పుడు, వ్యాపారం నీ వ్యాపారం నీది, మా వ్యాపారం మాది. ఒప్పుకున్నావు కదరా నువ్వు, నీ నోటితో నువ్వే చెప్పావు కదా నువ్వు చేస్తున్నటువంటిది వ్యాపారం అని చెప్పి నువ్వు ఒప్పుకున్నావు. అమాయకులైనటువంటి ఐదవ సహోదరుల జీవితాలతో నువ్వు ఆడుకుంటున్నావు. వాళ్ళ అమాయకత్వంతో నువ్వు వ్యాపారం చేస్తున్నావు రే లలిత్గా. అమాయకులైనటువంటి ఐదవ సహోదరుల యొక్క అమాయకత్వంతో నువ్వు వ్యాపారం చేస్తున్నావు. మర్చిపోయి ఉంటావు నువ్వు. నేను ఒకసారి గుర్తు చేస్తా చూడు.
ఆయన అన్నదే డబుల్ జీతం. చాలా చిల్లరగా లెక్కేస్తున్నారు. లక్షలు ఏంటి సార్, 60 లక్షలు ఏంటి, 40 లక్షలు ఏంటి, కొద్దిగా అవుతుంది తెలియట్లేదు అంతే. 40 లక్షలు కాదు, యూట్యూబ్ లో నేను వీడియో చేసుకుంటే నాకు ఏ బాధ లేకుండా, మీతో పరిచయం లేకుండా నా వీడియో నేను చేసుకుంటా. సార్ మీరు ఆ మాట అనేది సార్, మనము ఇబ్బంది పెడతావు, ఆడు ఇబ్బంది పడతాడు నాకు చెప్పలేదు కదా, ఇది అంటే ఇప్పుడు జనం నా దగ్గరకు వచ్చారు కాబట్టి నేను మాట్లాడాను. జనాలు మీ దగ్గర రాలేదు కానీ మీరే పిలిచారు కానీ, సరే అది వదిలేసేయండి సార్. మీ జనం నాకులా తెలుస్తారు. మీరే కదా దాంట్లో వాట్సాప్ ఛానల్ పెట్టి అందరినీ పిలిచి అదే జనాలు రావటం. ఇప్పుడు తండ్రులు జనం వచ్చినా కూడా రాంగ్ కదా సార్. అది ఒక స్టోవ్ నమ్మిన తర్వాత మళ్ళీ డబ్బులు ఇస్తారు, నేను ఇప్పిస్తా అంటాం తప్ప. కొద్ది పెద్ద మనసు చేసుకోండి. మీరు పెద్ద మనసు చేసుకోవాలి సార్, నేను ఆల్రెడీ చెప్పాను. అవి మరీ పెద్ద ఫిగర్లు కాకుండా కొద్దిగా మంచి అనుకూలంగా ఉండే గేమ్స్. నా టాలెంట్ అసలు చూపించట్లేదు. ఫస్ట్ రోజు నుంచి చెప్తున్నా, ఫస్ట్ నుంచి జేబులో తెల్లకాయితం ఉంటుంది. నేను ఎవరితో పోట్లాడిన అవసరమే లేదు. ఫస్ట్ నుంచి కాంపర్సన్ అని మీకు తెలుసు. మీరు మళ్ళీ 1,50,000 తీసుకెళ్ళి మళ్ళీ ఎంత చేసినా మీరు కమిట్మెంట్ మీద నిలబడే మనిషి అయితే మీరు లలిత్ గారిని కూర్చోబెట్టి, స్వామి మనం 1,50,000 రూపాయలు డబ్బులు తీసుకున్నాము, తీసుకున్న తర్వాత మనం ఒక మాటలో నిలబడిపోయాము, మనం మాట్లాడద్దు స్వామి అని మీరు అనాలి. అదేంటి మరి మాట్లాడండి, అదేంటి మళ్ళీ పనికిరాని అసలు ఒక రూల్ ఉందా, ఒక పద్ధతి ఉందా, ఒక వ్యవహారం ఉందా? దానికి రిటర్న్ రాదని ముందు కాగితం మీద రాసి ఇచ్చింది. 100,000 మంది దాన్ని పెట్టుకుని బాగుపడింది. అన్ని చూస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. మీరేదో చెప్పారని మీ వెనకాల రావటం, ఆ 10 మంది వాళ్ళకి మీరు సమాధానం చెప్తారా? వాళ్ళతో మాట్లాడితేనే జరుగుతారు. వాళ్ళతో ఆల్రెడీ డబ్బులు తీసుకున్నారు, అది అయిపోయింది, అది తీసేయాలి. అది కమిట్మెంట్ లేకపోతే ఎట్లా సార్? దేనికైనా తీసుకోవాలి. ఇంకా ఏ టాక్స్ లేవు. ఏదన్నా 3 తారీఖు 3 తారీఖు అయిపోయింది. ఆ వీడియోస్ ఉండవు, మా వీడియోస్ ఉండదు. మీ వ్యాపారం మీరు, మా వ్యాపారం మాది. 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 మీరు రేపే తీసేయండి సార్, ఆయనది తీసేయాలి. ఎందుకంటే ఆయనతో మాట్లాడింది ఏదైతే డబ్బులు ఉన్నాయో ఇచ్చేసామో, ఒక మాట మీద నిలబడుతున్నట్టు ఒక 3వ తారీఖున 15 లక్షల రూపాయలు ఇస్తున్నాను. ఒక రోజు అటు ఇటుగా ముందు ఇవ్వచ్చు కూడా. వారిది ఏమి, దువ్వాడ శివప్రసాద్ గారిది ఏమాత్రం మళ్ళీ బాధితులు కూడా ఉండదు. మళ్ళీ వీడియో ఏముందో తీసేయాలి. మళ్ళీ సెటిల్మెంట్ కానీ మళ్ళీ ఆయన ఫోన్ చేసి మళ్ళీ డబ్బుల విషయం కానీ మీరు పోలీస్ సార్ వినాలి చెప్పిన మాట. మేము తీసుకెళ్తాం కదా సార్, మీరు కూర్చోండి. మీరు చెప్పినప్పుడు వింటే బాగుంటుంది. మీరు మాకు కోఆపరేట్ చేస్తే మీరు కోఆపరేట్ చేస్తారు. కూర్చోండి సార్, నా బండి తీసుకున్నాను. అదిరా లలిత్గా, నువ్వు మర్చిపోయి ఉంటావు లేరా, నేను గుర్తు చేస్తాలే, రోజు గుర్తు చేస్తాను, నువ్వేం కంగారు పడబాకలే. కానీ ఏందిరా ఒకసారి ఆ రంగురాళ్ళుడికి 60 లక్షల రూపాయలు టెండర్ పెట్టు. నువ్వు ఆ ప్రెస్టేషన్లో ఉన్నావా ఏందిరా? అబ్బా 60 లక్షల రూపాయలు చేయి జారిపోయినాయి, ఆ రంగురాళ్ళోడు నాకు దొరికి జారిపోయాడే, రెడ్ హ్యాండెడ్గా పట్టించాడు పోలీసు వాళ్ళకి అని చెప్పేసి పాపం అప్పటి నుంచి లలిత్ గాడికి నిజంగా చిన్న మెదడు చితికిపోయింది. అందుకే వాడు బాగా టూ మచ్గా మాట్లాడుతున్నాడు. ఈ మధ్య ఎర్ర విగుతున్నాడు లలిత్ గాడు. ఎరా లఫ్ట్ లలిత్గా, నువ్వు నిజాయితీ గురించి మాట్లాడుతున్నావా? నువ్వేం మాట్లాడేవరా ఒకసారి ఆ వీడియోలో నువ్వు చూసుకో. నువ్వు హైందవ సమాజాన్ని మోసం చేయట్లేదురా, నువ్వు పెద్ద చీటరు కదా. ఏమన్నావు? నీ వ్యాపారం నీది, నా వ్యాపారం నాది. నీ వ్యాపారం నీది, మా వ్యాపారం మాది. ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి హైందవ సహోదరులు. ఇట్టాటి లఫ్ట్ నాయాళ్ళని, లలిత్ గాడు, కరుణాకర్ గారు లాంటి లుచ్చ నాయాళ్ళు మీ యొక్క అమాయకత్వంతో, మీ యొక్క బలహీనతలను ఆసరాగా చేసుకొని వాళ్ళు వ్యాపారం చేస్తారు, డబ్బు దండుకుంటున్నారు. అయినా మీకు సిగ్గుశారం లేదులే. వాళ్ళని పెంచి పోషిస్తున్నటువంటి మత ఉన్మాద భావజాలం కలిగినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళకి సిగ్గుశారం లేదు అసలు. ఎందుకంటే ఎన్ని నీచమైనటువంటి పనులన్నా చేయనే కాక అలాంటి యదవలనే ప్రోత్సహిస్తూ ఉంటారు. లక్షలు కోట్లు డబ్బులు ఇచ్చి ఇంకా ఆ యదవలు చేసేటటువంటి ఆ దుర్మార్గమైనటువంటి పనులకి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటారు. పాపం నిజంగా అంటుంటారు కానీ గొర్రెలు అని చెప్పి క్రైస్తవులు అంటారు. అంటే నిజంగా చెప్పాలంటే
ఎర్రి గొర్రెలు ఎవరన్నా ఉన్నారంటే ఇది ఈ లలిత్ గారు, కరుణాకర్ గారు లాంటి మతోన్మాదులను పోషిస్తున్నటువంటి ఈ వర్గం, ఒక వర్గం ఏదైతే ఉందో వీళ్ళంతా కూడా వెర్రి గొర్రెలు. ఎందుకంటే వీళ్ళు సమాజానికి పట్టినటువంటి చీడ పురుగులు. ఎవరు? లలిత్ గారు, కరుణాకర్ గారు లాంటి మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో, ఈ డిచ్కీ గాడు ఒకడు, ఇంకొంతమంది బ్యాచ్ ఒకటి ఉంది కదా, అలీబాబా 40 దొంగల బ్యాచ్ ఒకటి ఉంది, రెడ్ లైట్ ఏరియాలో పుట్టిన బ్యాచ్. ఇట్లాంటి యదవలను అందరిని కూడా ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ యదవలంతా కూడా సమాజాన్ని నాశనం చేస్తున్నారు కదా. ఒక రకంగా చెప్పాలంటే దేశాన్నే నాశనం చేసేటువంటి పనిలో ఉన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి ఈ దేశాన్ని నాశనం చేసేటటువంటి పనిలో నిమగ్నమై ఉన్నారు కదా వీళ్ళ యొక్క స్వార్థానికి, వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గానికి సహకరిస్తున్నటువంటి ఒక వర్గం ఏదైతే ఉందో, వీళ్ళంతా ఈ వర్గాన్ని నేను అంటాను, వీళ్ళు నిజంగా ఎర్రి గొర్రెలు. వీళ్ళని మించిన ఎర్రి గొర్రెలు ప్రపంచంలో ఎవరూ లేరు. ఎర్రి గొర్రెలు ఒక రకంగా ఈ దుర్మార్గులు సహకరిస్తున్నారు కాబట్టి దాంట్లో వీళ్ళు కూడా పాలు భాగస్తులే, దుర్మార్గులే. ఈ యదవల్ని పోషిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, యదవలను ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళు అన్ని రకాలుగా. ఎందుకంటే వాడు పబ్లిక్గా చెబుతున్నాడు లలిత్ గారు, మీ వ్యాపారం ఏది, మా వ్యాపారం అది. ఒక వ్యక్తిని బ్లాక్మెయిల్ చేసి ఆల్రెడీ 1.5 లక్ష ఎంతో కొట్టేసి వాళ్ళ దగ్గర మళ్ళీ 60 లక్షల రూపాయలు డిమాండ్ చేసి బ్లాక్మెయిల్ చేసి, నువ్వు కనుక మాకు 60 లక్షలు ఇవ్వకపోతే నిన్ను అట చేస్తాం అని బెదిరించి చివరికి సీసీ కెమెరాలో రికార్డ్ అయిపోయి పోలీసు వాళ్ళని పిలిస్తే పోలీసు వాళ్ళు ఒక పందిని లాక్కెళ్ళినట్టు లాక్కెళ్తున్నారు. ఎరా లలిత్గా మర్చిపోయావా? పందిని కనుక లాక్కెళ్తున్నారు కదరా నిన్నను ఇంకోటి పక్కన శోభ. సిగ్గులేదురా నీకు? నువ్వు నిజాయితీ గురించి మాట్లాడుతున్నావు. కొంచెం అన్న సిగ్గు శరం ఏమన్నా ఉందరా నీకు? బేవర్స నాయాల, లుచ్చా నాయాల. అరే లలిత్గా సిగ్గు శరం ఏముందరా నీకు? కొంచెం అన్నా నిజాయితీ గురించి మాట్లాడుతున్నాను. అసలు నీకు ఏమన్నా కొంచెం అన్నా నైతిక విలువలు ఉన్నాయా నీకు? 60 లక్షలు టెండర్ పెట్టావు కదరా రంగురాళ్ళకి. సిగ్గు లేకుండా నువ్వు మళ్ళీ నా గురించి మాట్లాడుతున్నావు. నువ్వు లోఫర్ నాయాల. ఏందిరా నీ బాధ? ఏందిరా రే లలిత్గా? ఇప్పుడు నేను రాసిన పుస్తకాల గురించి ఏది గింజుకుంటున్నావు? ఎందుకు ఏదన్నా ఉంటే మాట్లాడు. పుస్తకాలు తీసుకొని ఇదిగో దీంట్లో నాకు ఈ అభ్యంతరం ఉంది, లేదా ఇదిగో సాంసారం నువ్వు దీంట్లో తప్పు రాసు, మర్యాదపూర్వకంగా మాట్లాడాలి. వ్యక్తిగత దోషంలు ఎందుకురా నీకు? శంకర జాతుడని, గాడిద కొడుకు అని ఇట్లా నీచంగా మాట్లాడేవి కదా నువ్వు. ఏరా నేను మాట్లాడలేనా? నేను లేదా నిన్ను ఎప్పుడు అన్నానరా నేను? అరే లలిత్గా నువ్వు గాడిద కొడుకు అని, నీ అమ్మ నిన్ను గాడిదకి గందని నేను ఎప్పుడు అన్నానా నిన్ను? లేదా అశ్వమేధ యాగంలో గుర్రానికి పుట్టావు, నీ అమ్మ నిన్ను గుర్రానికి గందని నేను ఏమన్నా అన్నానరా లలిత్గా నిన్ను? ఎప్పుడన్నా అన్నానా నిన్ను? మరేం నోటికి వచ్చినట్టు అవుతున్నాను అంటే నీ దగ్గర సబ్జెక్ట్ లేదు, సత్తా లేదు నీకు. సబ్జెక్ట్ ఉన్నాడు సబ్జెక్ట్ మాట్లాడతాడరా, దోషం చేయడు ఎదుట. అంటే నువ్వు నన్ను అన్నావు కాబట్టి నేను నిన్ను అనాల్సి వస్తుంది. నువ్వు అన్నావు కాబట్టి కర్మఫలం అనుభవించాలని అంటావు కదా నువ్వు. సో నువ్వు చెప్పినట్టే జరుగుతుంది అన్నమాట. సాంబశివరావుకి ఎప్పుడైనా ఒక అలవాటు ఉంది, మర్యాద కానీ అమర్యాద కానీ. అది నువ్వు మర్యాద కానీ గౌరవం కానీ ఏదైనా కానీ నువ్వు ఎంతైతే నాకు మర్యాద ఇస్తావో దానికి 2 రెట్లు ఎక్కువ మర్యాద ఇస్తాడు ఎవరికైనా సరే. నువ్వు ఎంతైతే అగౌరవంగా సాంబశివరావు గురించి మీరు ఎవరైనా అంత అగౌరవంగా మాట్లాడతారో దానికి 2 కాదు 4 రెట్లు అగౌరవంగా కాదు, ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెబుతాడు సాంబశివరావు. అంతేగా తప్ప అన్యాయంగా అనవసరంగా ఒకళ్ళు జోలి పోడు ఎప్పుడు కూడా. ఒక మాట అనడు కూడా పొరపాటును కూడా. అవతల కారణం ఉంటేనే సాంబశివరావు గురించి ఏదైనా మాట్లాడితేనే సాంబశివరావు రియాక్ట్ అవుతాడు. తగిన విధంగా బుద్ధి చెప్తాడు, ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తాడు. అది నా పద్ధతి. ఏంది నువ్వు అన్నావు కాబట్టి నిన్ను అనాల్సి వస్తుంది. అరే లలిత్గా వాడు కరుణాకర్ గారికి మళ్ళీ ఏందిరా హెచ్చులు నూతున్న బడాయి మాటలు మాట్లాడుతున్నావు. అరే నువ్వు వాడితో సమాసం చేసిన తర్వాత వాడికి నీకు అంటుకున్నట్టుండే, వాడి వైరస్ నీకు కూడా అంటుకున్నట్టుందారా. వాడు అంతేగా డబ్బాలు కొడతా ఉంటాడు. నేను క్రైస్తవాన్ని లేకుండా చేస్తాను రా అంటాడు వాడు. వాడి ఇంట్లోంచి బయటికి రావడానికి చేత కదా, మొన్న ఒక్కడే వచ్చి తిరగమని బయట చూద్దామండి. వాడు ఏమన్నా దాక్కుంటాడు ఒక డెన్లో దాక్కుంటాడు వాడు. వాడు వాడు ప్రగల్భాలు, వాడు తలుపులు వేసుకొని తొడగొడుతుంటాడు వాడు కరుణాకర్ గారు. వాడితో ఫ్రెండ్షిప్ చేసినాక నీకు కూడా ఆ వైరస్ అంటుకున్నట్టుంది. ఏంటి హెచ్చులు మాటలు బడాయి మాటలు. ఎరా లలిత్గా ఎరా బ్రోకర్ నాయాలా నిన్నే సిగ్గు శరం ఉందరా నీకు? నిజాయితీ గురించి మాట్లాడతావు. ఇప్పుడు నీకు ఎవరో వాట్సాప్లోనో లేదా ఫోన్లు చేసో చెప్పారు సాంబశివరావుతో డిబేట్ చేయరా అన్నారనుకో,
సరే చేస్తానో చేయనానో చెప్పు నువ్వు. వాడికి నిజాయితీ లేదు, నేను పెద్ద నిజాయితీ పరుని, నేను నీతిమంతుణ్ణి, నేను ఉద్ధరిస్తున్నాను దేశాన్ని అన్నట్టుగా మాట్లాడుతూ నువ్వు చేసే పనులు నీ నోటితో నువ్వే అన్నావు కదరా. ఒకళ్ళు అనాల్సిన పనే ఉంది, నేను వ్యాపారం చేస్తున్నాను అన్నావు. బ్లాక్మెయిలింగ్ అంటే నువ్వు పొద్దున్న లేతే నువ్వు వీడియోలు చేసేదంతా కూడా ఏదో నీ మతం గురించి కాపాడుకోవడానికో, లేదా నీ మతం గురించి ప్రజలకు చెప్పడానికో, నీ మతానికి ఏదో మంచి జరగాలనో కాదు నువ్వు చేసేది. నువ్వు డబ్బు సంపాదించుకోవడానికి, పందికొక్కులా బలవటానికి నువ్వు వ్యాపారం అని చెప్పి నీ నోటితో నువ్వే ఒప్పుకున్నావురా. వ్యాపారం అన్నాడు. సిగ్గు లేదు నీకు మళ్ళీ ఎదుటి వాళ్ళని ఏలెత్తి చూపించడానికి. పాస్టర్లు అట్ట, పాస్టర్ల దశంభాగాలు, వాడట్ట ఈడట్ట. ముందు నీ గబ్బు నువ్వు గడుక్కోరా రే లలిత్గా, లోపర్నాయాల. సిగ్గు శరం ఏమన్నా ఉందరా నీకు? వాడు రంగురాళ్ళుడు సీసీ కెమెరా పెట్టి పుట్టుకున్నాడు కదరా నిన్ను. నీ అసలు రంగు బయట పెట్టాడుగా. రంగురాళ్ళ వ్యక్తి నీ అసలు రంగు ఏందో బయట పెట్టాడు కదరా లలిత్గా. దొరికేవు కాదు, రెడ్ హ్యాండెడ్గా దొరికేవు కదా. నీ బతుకు ఏంది, అసలు నీ జీవితం ఏంది, నీ వ్యవహారం ఏంది, నీ కథ ఏంది, నువ్వు చేసే పనులు ఏంటి? రెడ్ హ్యాండెడ్గా దొరికేవు కదరా నువ్వు ఎదుటి వాళ్ళని పట్టుకొని ఆడు అట్టాటోడు వీడు ఎట్టాటోడు అని చెప్పి మాట్లాడతావు. రా చెప్పు తీసుకొట్టేవాడు లేక చెత్తనాయాల, బేవర్సనాయాల. కాడ ఏదన్నా సబ్జెక్ట్ ఉంటే, ఇదిగో నేను రాసినటువంటి పుస్తకాల్లో ఏదైనా నీకు అభ్యంతరం ఉంటే దీని గురించి మాట్లాడు, ప్రశ్నించు, అది గౌరవంగా మాట్లాడు. నేను గౌరవంగా సమాధానం చెప్తాను. అది వదిలిపెట్టి నోటికి వచ్చినట్టు అవుతాయి. పెద్ద హీరో అనిపించుకోవాలన్నా మతం మొదలు హీరో అనిపించుకోవాలని వచ్చి జీరో అయిపోతున్నావు. చెత్తనాయాలు మొత్తానికి ఒప్పుకున్నావురా నువ్వు. ఏంటి పురాణాలన్నీ కూడా కట్టుకథలు అని చెప్పి ఒప్పుకొని ప్రచారం చేస్తున్నావు మీ వాళ్ళందరికీ కూడా. సో ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప విజయం లాగా నేను భావిస్తాను. ఇంకా ఇదేదో అవుతున్నాడు చూడండి. ఆ 2 పుస్తకాలు ఏంట్రా బాబు, ఆ సీట్తో సనాతన ధర్మం కుప్పగూలిపోద్దేమో నేను భయపడిపోయి 2 తెప్పించా. ఇగో ఇట్టు ఉంటుంది అనమాట. ఏం రాశాడు? ఇది మనువాద ధర్మం, దాచపడిన మనువాద దేవుళ్ళ రహస్యాలు. దీనికి ఏమైనా తేడా ఉంటుంది అనుకుంటారు? ఏ ఉండదు, అదే ఉంటుంది. కలర్ మారిద్ది. కింద ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 2 ఉండిద్ది అనమాట. ఈ 1, 2 కలిపి కూర్చుని వీడేం చెప్తాడు? ఎరా అరే 1, 2 అంటే మళ్ళీ ఏదో అనుకుంటారులే. ఈ 2 పుస్తకాలు పట్టుకుని ఆడేమనుకుంటాడు? అసలు నేను సనాతన ధర్మాన్ని మొత్తం మూలాలకు నరికేస్తున్నా అనుకుంటాడు. ఒరే ఇంతకంటే రోత పుస్తకాలు బోల్డ్ మంది బొచ్చుడు రాశారా, వాళ్ళే మా బొచ్చు వెక్కలేకపోయారు. నీ పుస్తకాలతోటి మాకు ఏమన్నా ఊడిద్దా? అదొకేశాలు, అదే శష్పాలు. చూశారు కదా లలిత్ గారు. మరి నాది 1, 2 పట్టుకొని చూపిస్తూ ఏదో మాట్లాడుతున్నాడు. 1, 2 అంటే మళ్ళీ మీరు వేరే ఏదో అనుకునేవాడు. అది కాదు, నేను రాసినటువంటి వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 అనే పుస్తకాలు 2 పట్టుకున్నాడు మాట్లాడుతున్నాడు. అంతేగాని మళ్ళీ మీరు 1, 2 అంటే మళ్ళీ వేరేది అనుకున్నారు. లలిత్ గారు నాది 1, 2 పట్టుకున్నాడు అంటే మళ్ళీ మీరు వేరే ఏదైనా అనుకున్నారు. అట్లా అనుకోవాకండి. వాడు పట్టుకొని మాట్లాడింది ఏంటంటే ఇది నేను రాసినటువంటి వాల్యూమ్ 1, వాల్యూమ్ 2. ఎరా అరే లలిత్గా, ఒరే లలిత్గా, ఎట్టకారాలు మొదలు పెడితే నీ ఎట్టకారాల కంటే నా ఎట్టకారాల్లోనే కారం ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? ఈ ఎట్టకారాలు ఇట్టాటి అన్నింటిలో కూడా PhD చేసి వచ్చాం మేమంతా కూడా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ప్రభువుని నమ్ముకున్న తర్వాత అవన్నీ కూడా పక్కన పెట్టి గత మంచిగా బతుకుతూ ఉన్నాం ఇప్పుడు. అర్థమైందా? నువ్వు ఏదో ఎదవేశాలు నువ్వుతా వచ్చి ఏదో పెద్ద బిల్డప్లు ఇస్తా ఉంటే నీకు ఎట్ట బుద్ధి చెప్పాలో అట్ట బుద్ధి చెబుతాం. అందులో ఏమాత్రం కూడా సందేహం. ఎరా లలిత్గా, ఇంతకుముందు ఎంతోమంది రాశారా ఇలాంటి పుస్తకాలు? ఎరా ఒకళ్ళ పేరు చెప్పురా చూద్దాం. అరే లలిత్గా, ఇలాంటి పుస్తకాలు ఇంతకుముందు ఎంతోమంది రాశారు, ఏమీ చేయలేకపోయారు అని అంటున్నావు కదరా నువ్వు. ఒక్కళ్ళ పేరు చెప్పు. ఇలాంటి బుక్స్ రాసినటువంటి వాళ్ళు ఎవరు? ఒక్కళ్ళ పేరు ఎదవనాయాల. ఇంతవరకు ఎవరు రాయలేదురా ఇలాంటి పుస్తకాలు. రాలా. ఇన్ని రెఫరెన్సులతోటి, ఇంత క్లియర్గా రెఫరెన్సులతోటి ఇన్ని టాపిక్స్ మీద ప్రతి దానికి కూడా శ్లోకం, దాని కింద తాత్పర్యం ఇంతవరకు ఎవరు కూడా రాయలేదురా రే లలిత్గా. హిందూ మతం ఏదన్నా కుప్పకూలిపోయిద్దేమో అని చెప్పేసి పుస్తకాలు తెప్పించుకొని చదివాడంట వీడు. ఎవడో లలిత్ గాడు. మరి ఏమీ కాదు కదరా. ఇప్పుడు నువ్వు ఏమి లేదుగా నేను రాసిన పుస్తకాల్లో నువ్వు అంటున్నావు కదా. సాంబశివరావు రాసిన పుస్తకాల్లో ఏమీ లేదనుకో, మరి అలాంటప్పుడు వదిలేయచ్చు కదా. నువ్వెందుకు సంవత్సరం పాటు, దాదాపు సంవత్సరం పాటు సిరీస్ చేస్తాను నేను, దీని మీద కౌంటర్ వీడియోలు చేస్తానని చెప్పేసి పెద్ద మాట్లాడుతున్నావు కదరా. మరి ఏమీ లేని దానికి సంవత్సరం పాటు నువ్వు కష్టపడటం ఎందుకు? అక్కడే అర్థం అవట్లా ఏదో ఉందని. నీ అజ్ఞానాన్ని, నీ ఇలాంటి మతోన్మాదుల యొక్క మతోన్మాదాన్ని కూల్చేటటువంటి 2 మిసైల్స్ ఈ పుస్తకాలని చెప్పి అక్కడే అర్థమైపోతుంది కదా. నువ్వు సంవత్సరం పాటు నేను వీడియోలు చేస్తాను ఈ పుస్తకాల మీద అని చెప్పి నువ్వు అన్నావు అని అంటే అంతకంటే రుజువేం కావాలరా? ఇవి నీ యొక్క మతోన్మాదాలను కూర్చేటటువంటి గ్రంథాలని, విజ్ఞానటువంటి హైందవ సహోదరులు కళ్ళు తెరిపించే గ్రంథాలు ఈ గ్రంథాలు అని చెప్పి చెప్పడానికి ఇంతకంటే కూడా రుజువేమన్నా కావాలా? వీటి విషయం లేదనుకో ఈ పుస్తకాల్లో. లేనప్పుడు మరి నువ్వు సంవత్సరం పాటు వీడియోలు చేయాల్సిన అవసరం ఏముందిరా? తీసి పక్కనేసేయచ్చు కదా. అసలు వీటిని ఎవరు పట్టించుకోరు కదా, ఏం లేనప్పుడు, కంటెంట్ లేనప్పుడు. చెప్పకనే చదువుతున్నావు కదరా, నేను సంవత్సరం పాటు చేస్తాను వీటి మీద వీడియోలు. ఎరా లలిత్గా, పాపం ఏదో బిల్డప్లు కొట్టేవేందిరా నువ్వు.
బిల్డప్ల మీద బిల్డప్లు ఎత్తున్నావు. ఒరే లలితగా ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు కాబట్టి నీలాంటి మతోన్మాదులు, నువ్వు కానీ నీలాంటి మతోన్మాదులు ఎవడైనా ఒకటి గుర్తుపెట్టుకో, నీ యొక్క మత గ్రంథాల్లో ఏముందో మీకు అసలు ఏమీ తెలియదు. ఉదాహరణకి నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. హిందూ మత గ్రంథాలని చాలా వరకు నేను ముఖ్యమైనటువంటి గ్రంథాలన్నింటిని కూడా చదివాను. సో దీన్ని ఒక ఉదాహరణకి దీన్ని ఒక నదిలాగా పోలిస్తే మీ గ్రంథాలన్నింటిని కూడా, ఆ నది మొత్తం కూడా నేను ఈదొచ్చాను అనమాట. ఆ నది మొత్తం కూడా ఈదొచ్చాను కాబట్టి ఆ నదిలో ఎక్కడ ఎంత లోతు ఉంది, ఎక్కడ గుంటలు ఉన్నాయి, ఎక్కడ మెరకలు ఉన్నాయి, ఎక్కడ ఏముందనేది మొత్తం కూడా నాకు తెలుసు. ఎందుకంటే నేను ఆ నదిలో ఈదొచ్చాను కాబట్టి. ఎరా నీ యొక్క హిందూ వాంగ్మయం అనేటువంటి నదిలో నేను ఈదొచ్చాను కాబట్టి నాకు తెలుసు అక్కడ వాటిలో ఏముందని. మీరు ఒడ్డు నుండి రాళ్ళు వేస్తున్నారు. మీరు ఒకసారి కూడా ఆ నదిలో దిగలేదు, మీరు ఈదలేదు. ఏంది మీ నదిలో మీరు ఇంతవరకు దిగలేదు, ఈదలేదు. ఒడ్డును కూర్చొని రాళ్ళు వేస్తా ఇది ఎంత లోతు ఉంటుంది, ఎంత లోతు ఉంటుందని మీరు చెప్తున్నారు. నేనేం లోపలికి వెళ్ళి మొత్తం తిరిగి వచ్చినాడు, అర్థమైందా? కాబట్టి దాంట్లో ఏముంది, ఎక్కడుంది, ఏంటి అనేది నాకు తెలిసి తప్ప మీకు తెలియదు. మీరు బయట ఉండి ఊరకు బడాయి మాటలు మాట్లాడేవాళ్ళు తప్ప నీలాంటి మతోన్మాదులు అందరూ కూడా అందులో ఏముంది ఏంటి అనేది మీకు 1% కూడా తెలియదు. కాకపోతే బిల్డప్లు జనాల ముందు ఏదో పెద్ద హీరో అనిపించుకోవాలి, జనాల ముందు ఏవో పెద్ద ఇదిలాగా అనిపించుకోవాలని చెప్పేసి నోటుకు వచ్చినట్టు బూతులు తిట్టడం ఎదుటి వాళ్ళని. ఇది తప్ప మీకు ఏమీ తెలియదు. మీ బతుకులు అంతే. ఇంకా ఎర్ర లలితగా ఇప్పుడు ఈ పుస్తకాల్లో ఏమీ లేనప్పుడు నువ్వు సంవత్సరం పాటు వీడియోలు చేయాల్సిన అవసరం ఏముందిరా? అయితే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే వీటి మీద నువ్వు సంవత్సరం పాటు వీడియోలు చేస్తే ఏంది అంటే ఈ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాల్ని మొదటి నుంచి చివరి వరకు, అంటే ఉదాహరణకు వాల్యూమ్ నెంబర్ 1లో శివలింగం అని ఉంది. ఈ శివలింగం అనేటటువంటి ఈ చాప్టర్లో మొదటి లైన్ నుంచి చివరి లైన్ వరకు పుస్తకం మొత్తం కూడా ఈ 2 పుస్తకాలు కూడా చదివి నువ్వు హైందవ సమాజానికి వినిపించి ఏంటి వాటి గురించి నువ్వేదో కౌంటర్లు ఇస్తానంటున్నావు కదా, నువ్వు ఇవ్వు. నేను ఖచ్చితంగా నీకు కౌంటర్ ఎన్కౌంటర్ 2 చేస్తాను మామూలుగా చేయి. ఎందుకంటే నాకు గొప్ప అవకాశం ఇచ్చినట్టయిదిరా. నువ్వు సంవత్సరం పాటు దీని మీద వీడియోలు చేసావంటే నా పుస్తకాల మీద నువ్వు నాకు గొప్ప అవకాశం ఇచ్చినట్టు. నేను ఏదైతే కోరుకుంటున్నానో జరుగుతుందని అర్థం, జరగబోతుందని నాకు చాలా హ్యాపీగా ఉంది. అర్థమైందా? నేను యాక్సెప్ట్ చేస్తున్నాను నేను ఈ యొక్క నిర్ణయాన్ని. ఏంటి నీ నిర్ణయం? సాంబశివరావు రాసినటువంటి పుస్తకాల మీద నేను సంవత్సరం పాటు కౌంటర్ వీడియోలు చేస్తానన్నా. మంచిదే, ఎందుకంటే తెలియాలి కదా ఇది. ఇప్పుడు వీటి గురించి నేను చెప్తే నన్ను ఫాలో అయ్యేటటువంటి కొంతమంది హిందువులకే తెలుస్తాయి ఆ విషయాలు. అదే నువ్వు మాట్లాడావనుకో, ఇప్పుడు నీ ఛానల్లో ఉన్నటువంటి ఎక్కువ మంది అందరూ హిందువులే కాబట్టి ఎవరికి రీచ్ అవ్వాలో వాళ్ళకి రీచ్ అవుతాయి ఇవన్నీ కూడా. నేను కోరుకుంది కూడా అదే. మతోన్మాదులు చెప్పాలి మనం రాసిన పుస్తకాల గురించి, మనం ఇచ్చినటువంటి కంటెంట్ గురించి మతోన్మాదులు వాళ్ళ సమాజానికి తీసుకెళ్ళాలి. కానీ ఇప్పుడు ఇందాక లలిత్ గారు చదివాడు, మీరు చూశారుగా ఎంత చక్కగా చదివాడు మన పుస్తకాలు కంటెంట్ అంతా కూడా. అట్లాగా చదివేవాడు ఒక్కొక్క లైను మరి హైందవ సమాజాన్ని చూపించాలి. అది సాంబశివరావు కష్టపడి 5-6 సంవత్సరాలు హిందూ గ్రంథాల మీద రీసెర్చ్ చేసి రాశాడు. ఇదిగో చదవండి మరి మీరంతా అని చెప్పేసి వాళ్ళకి చెప్పాలా హైందవ సమాజానికి. చెప్తా ఉంటే నేను ఇంకొన్ని జోడించి మరి కౌంటర్ రూపంలో వాడికి కూడా మరిన్ని విషయాలు నేను ఇంకా జనాలకు చెప్పడానికి అవకాశం ఉంటుంది కదా. అర్థమైందా? రీతిగా ఆ విషయంలో నేను అభినందిస్తున్నాను రా. ఎందుకంటే నా పుస్తకాల గురించి నువ్వు కౌంటర్ వీడియోలు ఒక్కొక్కటి చదివి ఒక్కొక్క లైన్ చదివి చెప్పాలి. మళ్ళీ ఆడొకటి కాదు, మొదటి నుంచి. ఇప్పుడు శివలింగం అనే స్టోరీ ఉంటుంది కదా స్టార్టింగ్లో, ఆ శివలింగం అనేటువంటి స్టోరీలో ఫస్ట్ లైన్ నుంచి ఈ పుస్తకంలో యొక్క చివరి లైన్ వరకు కూడా ఒక్కొక్కటి చదివి నువ్వు కౌంటర్ ఇవ్వాలి. హైందవ సమాజానికి వినిపించాలి నీ వీడియోలు. నువ్వు కనుక నిజంగా మాట మీద నిలబడేవాడివే కనుక అయితే, నువ్వు అన్నావు కదా నేను సంవత్సరం పాటు వీడియోలు చేస్తాను, నిజంగా నువ్వు మాట మీద నిలబడేవాడివే కనుక అయితే నువ్వు ఈ విధంగా మరి ఈ పుస్తకాలని చదివి హైందవ సమాజానికి వినిపించి నాకు కౌంటర్ ఇవ్వాలి. ఎరా లలిత్గా నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నా నీ యొక్క నిర్ణయాన్ని. అన్నిటికంటే ముందు నాకు చాలా సంతోషంగా ఉందిరా. నువ్వు అన్నావు చూడు పురాణాలన్నీ కూడా కల్పితాలే అన్నావు చూడు. అబ్బా ఎంత బాగుందో వినటానికి ఆ మాట. మహాభారతాన్ని ఇతిహాసము అని చెప్పిన వ్యాస భగవానుడు ఈ పురాణాలని ఇతిహాసము అని చెప్పలేదు. వ్యాసుడు మహాభారతాన్ని ఇతిహాసం అన్నాడు కానీ పురాణాలను ఇతిహాసం అనలేదుగా. భలే చెప్పారు నువ్వు. అవునా? మరి వాస్తవం అది మాత్రం ఎగ్జాక్ట్లీ కరెక్టే నువ్వు చెప్పింది. ఒక్క పురాణం దగ్గర ఆగిపోకూడదురా మీరు. వేదాలు, ఉపనిషత్తులు, తర్వాత ఈ రామాయణం, మహాభారతం ఇట్లాంటివన్నీ మీ యొక్క వాంగ్మయం ఏదైతే మీరు రాసుకున్నారో ఇవన్నీ కూడా కట్టుకథలే. మీరు పురాణాల దగ్గరే ఆగిపోయారు. అంటే ఒక వికెటే పడింది, ఇంకా పడాల్సిన వికెట్లు ఉన్నాయి మీ దగ్గర, ఇంకా పడాల్సిన వికెట్లు ఉన్నాయి, అవి కూడా పడిపోతాయి. కొద్దిగా ఓపిక పట్టండి. మీ నోటితోనే చెప్పేది అవి కూడా మరి కట్టుకథలేనని. ఎందుకు వీళ్ళు
పురాణాలను కట్టుకథలే అనే స్థితికి ఎందుకు వచ్చారంటే వీళ్ళు గమనించాలి సహోదరులంతా కూడా, హైందవులు కానీ క్రైస్తవులు కానీ. పురాణాల గురించి మనం సాంబశివరావు ప్రశ్నించినంత వరకు కూడా అవన్నీ కూడా కట్టుకథలు కాదు, అవన్నీ కూడా కరెక్టే. అర్థమైందా? ఎప్పుడైతే సాంబశివరావు ప్రశ్నించడం మొదలుపెట్టాడో విత్ రిఫరెన్స్లతోటి, సాంబశివరావు తర్వాత ఇంకొంతమంది 4-5 అదే బాటలో రావటం, వాళ్ళు కూడా ప్రశ్నించడం, ఇట్లా జరుగుతూ ఉంది సోషల్ మీడియా. మొట్టమొదటిసారిగా దీన్ని పునాది వేసింది, ఈ విధంగా ప్రశ్నించాలి వీళ్ళని రిఫరెన్స్లతో తీసి సోషల్ మీడియాలో మొట్టమొదటిసారిగా దాన్ని ప్రారంభించింది సాంబశివరావు. ఆ తర్వాత కొంతమంది సహోదరులు వచ్చారు, ఇంకా రావాలి, చాలామంది రావాలి ఆ విధంగా. అయితే ఇలా ప్రశ్నిస్తున్నాం, దేవుడు అనేటువంటి వాడు మానభంగాలు చేయడు కదా. ఇలా పురాణాల్లో చూస్తే వీళ్ళ దేవుళ్ళు, లలితగడి యొక్క దేవుళ్ళు ఘోరంగా ఆడవాళ్ళని మనుషుల కంటే కూడా ఎక్కువ పాపాలు చేశారు. ఈ ఆడవాళ్ళని మానభంగాలు చేయటం కానీ, ఇంకా రకరకాలుగా వాళ్ళు స్నానం చేస్తుంటే బట్టలు ఎత్తుకొని పోవటం కానీ, ఇట్లాంటివి కూడా చాలా ఘోరమైనటువంటి పనులు చేశారు. అరే దేవుడు అనేటువంటి వాడు ఇలాంటి పనులు ఎలా చేస్తాడని చెప్పి మనం ప్రశ్నించాం కదా. ఇప్పుడు ఇంటర్వ్యూ పోయాడు సాంబశివరావు మొన్న సిగ్నేచర్ స్టూడియోలకి. సాంబశివరావు ఇంటర్వ్యూ పోయాడు, మొత్తం పునాదులే కదిలినాయి అక్కడ. సో దాని గురించి కూడా ఇడేదో మాట్లాడాడు, దాని గురించి సపరేట్ వీడియో చేద్దాం. సిగ్నేచర్ స్టూడియో ఇంటర్వ్యూ గురించి ఇడేదో వాగాడు, దాని మీద మనం సపరేట్ వీడియో చేద్దాం. ఎందుకంటే అది ఒక సంచలనాత్మకమైనటువంటిది కదా ఆ ఇంటర్వ్యూ. అది 2 మాటలతో అయిపోయేది కాదు, దాన్ని సపరేట్ వీడియో చేసి మాట్లాడుకుందాం మనం. వాడేదో వాగాడు కదా, దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. సరే, ఇలా దేవుళ్ళ గురించి మనం వీళ్ళు చేసినటువంటి రంకు బొంకు వ్యవహారాలు, రాత బూతు వ్యవహారాలన్నీ కూడా మనం ప్రశ్నిస్తున్న సరికి ఏమైందంటే వీళ్ళకి ఇంకా గుక్క తిప్పుకోలేక, ఇంకా అవకాశం లేక దాన్ని కవర్ చేసుకోవడానికి పురాణాలన్నీ కూడా కల్పిత కథలే, కట్టుకథలే అని మాట్లాడే స్థాయికి వచ్చారు. పురాణాలన్నీ కూడా కట్టుకథలే అని చెప్పేసి లలితగాడు బల్లగుద్ది మరి గంటాపదంగా చెప్తూ ఉంటాడు అందరు. అయితే వీడి మాటని, లలితగాడి మాటని శాస్త్రాలు కూడా ఒప్పుకోవట్లా. శాస్త్రాలు ఒప్పుకోడు, వ్యాసుడు కూడా ఒప్పుకోవట్లా. వీడు వ్యాసుడి మీద నెట్టేశాడు కానీ గవక్కన వ్యాసుడు కూడా ఒప్పుకోవట్లా. నేను ఒకసారి వాయుపురాణంలో ఒక మాట ఉంటుంది, నేను చదివి వినిపిస్తాను చూడండి మీకు. వ్యాసుడు రాసినటువంటి వాయుపురాణంలో ఏముంది, ఏమని రాశాడు వ్యాసుడు అంటే, వాయుపురాణం పూర్వభాగం 1వ అధ్యాయం 203వ శ్లోకంలో ఏమని ఉంటుందంటే, ఇక్కడ ప్రాచీన కాలంలో జరిగిన చరిత్రను బోధించేది పురాణమని అర్థం అని అంటున్నాడు. ఇక్కడ ఇది ఎవరు రాశారు? వ్యాసుడు రాసినటువంటి పురాణం వాయుపురాణం. దీంట్లో ఏమంటున్నాడు, ప్రాచీన కాలంలో జరిగిన అని అంటున్నాడు ఇక్కడ వ్యాసుడు. మరి లలితగాడేమో జరగలేదు, అవన్నీ కూడా కట్టుకథలు అని చెప్పేసి లలితగాడు అంటున్నాడు. పురాణాలన్నీ కూడా కట్టుకథలే అని చెప్పి వ్యాసుడు ఎక్కడ చెప్పలా. అర్థమైందా మీకు? ఈ 18 పురాణాలు కట్టుకథలరా బాబు నేను రాసినాయి అని చెప్పి వ్యాసుడు పాపం ఎక్కడా చెప్పాల. కానీ వీడు లలితగాడు వ్యాసుడి మీదకి నెట్టేశాడు పాపం. ప్రాచీన కాలంలో జరిగిన చరిత్రను బోధించేది పురాణం అని అర్థం అని చెప్పేసి వ్యాసుడు రాశాడు. జరిగిన అని రాసి ఉంది ఇక్కడ. వాస్తవానికి ఇవన్నీ కట్టుకథలే, కానీ వాళ్ళ నమ్మకం ఏంటిదనేది నేను మీకు చెబుతున్నా. ఇక్కడ వాస్తవం లలితగాడు చెప్పింది కరెక్టు, ఇక్కడ వ్యాసుడు చెప్పింది తప్పు. మీరు అర్థం చేసుకోవాలి. అక్కడ లలితగాడు చెప్పినటువంటిది కరెక్టు, ఎందుకంటే ఇవన్నీ కట్టుకథలే. కానీ మరి వాళ్ళ పురాణంలో వ్యాసుడు ఏమని రాశాడు, జరిగిన చరిత్రను బోధించేది పురాణం అన్నాడు. ప్రాచీన కాలంలో జరిగినటువంటి చరిత్రలే ఈ పురాణాలన్నీ కూడా అని చెప్పి వ్యాసుడు చెబుతుంటే, ఈడేమో కాదు వ్యాసుడు అలా చెప్పలేదు, మరి మహాభారతం ఒక్కటే జరిగింది, ఇవన్నీ కూడా కల్పిత కథలు కట్టుకథలు అని చెప్పి వాడు చెబుతున్నాడు. ఎవడు? లలితగాడు. నువ్వు ఏమన్నా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసుకుంటా డబ్బులు అడుకుని నీకేం తెలుసురా ఇవన్నీ? ఎప్పుడు ఎవడు దొరుకుతాడా, ఎవరిని బ్లాక్మెయిల్ చేద్దాం, ఎవరి దగ్గర డబ్బులు దండుకుందాం అనే పొద్దున్న లెగితే అదే ఆలోచన మీకు ఇవన్నీ ఏం తెలుసురా మీకు? ఎక్కడ ఏ రంగురాళ్ళోడు దొరుకుతాడా, లేదా ఇంకొకటి దొరుకుతాడా, ఇంకో జ్యోతిషుడు దొరుకుతాడా, ఎక్కడ అవకాశం ఉంటుందా, 60 లక్షలు 70 లక్షలు టెండర్ పెడదామని చెప్పేసి పొద్దున్న లెగితే ఈ రకంగా ఆలోచించేవాడు నువ్వు. నీకు వీటి గురించి ఏం తెలుసురా? ఇలాగే జరిగింది అలాగే జరిగిందంట ఇటు చెప్పటం చూడు. యదవా వాయుపురాణంలో చాలా క్లియర్గా వ్యాసుడు రాసినటువంటి వాయుపురాణంలో ఏమనుంది, పురాణం అంతా కూడా ప్రాచీన కాలంలో జరిగినది అని చెప్పి రాశాడు స్పష్టంగా. నేను శాస్త్ర ప్రమాణం చూపించారు, నా సొంత మాటలు చెప్పట్లేదు నీకు. మరి ఇవన్నీ కూడా కట్టుకథలు, ఇవి జరిగినాయి కాదు అని చెప్పేసి వ్యాసుడు చెప్పాడు ఎక్కడన్నా పురాణాల్లో? ఇవన్నీ కట్టుకథలు అని చెప్పాడు. మరి హిందూ గ్రంథాలు ఏమన్నా ఆషామాషిగా ఉన్నాయా? 20,500 మంత్రాలతోటి వేదం ఉంది, 4 వేదాలు.
ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం 108 ఉపనిషత్తులు. అంటే ఆ వేదం యొక్క సారం అంతటినీ కూడా తీసుకుని వేదాంత రూపంలో 108 ఉపనిషత్తులుగా అందించారు. ఎందుకంటే మొత్తం వేదం అర్థం చేసుకోవటం అందరికీ సాధ్యం కాదు కాబట్టి. పోని ఆ ఉపనిషత్తులు మరి అందరికీ అర్థమవుతాయో లేదో అని చెప్పేసి ఆ ఉపనిషత్తుల యొక్క సారాన్నంతా కూడా కథల రూపంలోకి తీసుకువచ్చి పురాణాల కింద అందించారు. ఏంద్రా నువ్వేందు వాగుతున్నావు? అబ్బా మా హిందూ గ్రంథాలు అసలు ఎన్ని మంత్రాలు, ఎన్ని తంత్రాలు, ఎన్ని వేదాలు, ఇవన్నీ కథలు చెప్తున్నావు ఏంద్రా నువ్వు? ఒరే లలిత్గా నేను ఒక ప్రశ్న అడుగుతా, సమాధానం చెప్పు. గొప్పగా చెప్పుకుంటున్నావు కదా, మా గ్రంథాలు అది ఇది అన్నీ ఇన్ని అని చెబుతున్నావు కదా, ఏందిరా ఉపయోగం? ఏమన్నా కొద్దిగన్నా సమాజానికి ఉపయోగపడినరా నీ మత గ్రంథాలు? కొంచెం ఏరా ఏంది ఉపయోగం చెప్పు సమాజానికి? ఏదో గొప్పగా చెబుతూ ఉంటారు, మా వేదాలు అని మొదలు పెడతారు, మా పురాణాలు అని మొదలు పెడతారు. ఏంటి ఏమి నేర్పినాయి సమాజానికి? అయ్యి అంటరానితనం నేర్పించినాయిరా నీ మత గ్రంథాలు. సాటి మనిషిని ఒక నీచంగా, జంతువు కంటే హీనంగా చూడమని నేర్పించినాయి నీ మత గ్రంథాలు. నైతిక విలువలు లేకుండా చేసిన నీ మత గ్రంథాలు. సతీసాగమనం పేరుతోటి దారుణంగా బతికొండగానే స్త్రీలను తగలబెట్టేసినాయి నీ మత గ్రంథాలు. తర్వాత బాల్య వివాహాల పేరుతోటి పసిపిల్లలకి, పాలు తాగేటువంటి పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళు పెద్ద అయ్యేసరికి ఆ భర్తలు చనిపోయి జీవితాంతం పెళ్లి చేసుకోకుండా వాళ్ళు నరకాన్ని అనుభవించారు. ఆడవాళ్ళు వాళ్ళ ఉసురు పోసుకున్నారు. వాళ్ళందరిని కూడా సమాజంలో చాలా దారుణంగా వాళ్ళని వివక్షకు గురి చేశారు. సూటిపోటి మాటలతోటి దారుణంగా అవమానించారు, ఇప్పటికీ అవమానపరుస్తున్నారు. అలాగే పిల్లలు లేనటువంటి స్త్రీలను కూడా, అలాగే దేవదాసి వ్యవస్థ అనేటువంటి దుర్మార్గాన్ని తీసుకొని వచ్చి ఈ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఆడపిల్లల్ని వ్యభిచారులుగా మార్చారు. దారుణంగా, చాలా దారుణంగా. నీ మత గ్రంథాలే కదరా కారణం వీటన్నిటికి కూడా. నువ్వు చదువుతున్నావే గొప్పగా మా అది ఇది వేదాలు, ఉపనిషత్తులు, అన్ని మంత్రాలు, ఇన్ని తంత్రాలు అని చెప్తున్నావు కదరా. ఈ పాపం అంతా చేసింది అయ్యేగా నువ్వు చదువుతున్న గ్రంథాలేగా. ఈ పాపాన్ని అంతా కూడా చేసినటువంటి దేశంలో మరి స్త్రీల మీద ఎంత దారుణంగా అణిచివేసింది నీ మత గ్రంథాలేగా. ఒరే నీ మత గ్రంథాల్లో ధర్మశాస్త్రాలు ఉన్నాయి కదా, ధర్మశాస్త్రం ఎన్ని ఉన్నాయి తెలుసా నీకు? 22 ధర్మశాస్త్రాలు. ఒక్క దాంట్లో నన్ను అన్టచబిలిటీ లేకుండా ఉందరా? అంటే అంటరానితనాన్ని ప్రోత్సహించినటువంటి గ్రంథాలేగా నీ యొక్క ధర్మశాస్త్రాలన్నీ కూడా, నీ యొక్క పురాణాలన్నీ కూడా. వేదాల దగ్గర నుంచి వాల్యూమ్ నెంబర్ 2లో ఒరే లలిత్గా నేను రాసినటువంటి వాల్యూమ్ నెంబర్ 2లో చాప్టర్ ఉంది కదా అంటరానితనం గురించి. ఎక్కడెక్కడి నుంచి తీసుకున్నావు? దీంట్లో రెఫరెన్సులు ఇచ్చాను, చూసావుగా నువ్వు? చూసే ఉంటావు. ఎక్కడెక్కడి నుంచి నువ్వు గొప్పగా చదువుతున్నటువంటి వేదాల దగ్గర నుంచి, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాల నుంచి, పురాణాల నుంచి, గృహ్య సూత్రాల నుంచి, ధర్మసూత్రాల నుంచి, నువ్వు ప్రమాణంగా నువ్వు చెప్పుకునేటటువంటి ప్రతి రామాయణ మహాభారతాలు ఏ గ్రంథంలో చూసినా సరే సాటి మనిషిని శూద్రులు, చండాలురు అని చెప్పేసి కొంతమంది ఒక వర్గాన్ని కేటాయించి వాళ్ళకి చదువులు చెప్పకూడదు, వాళ్ళని చూస్తేనే అసహ్యం, వాళ్ళు శవాల వంటి వాళ్ళు వేదాలు చదివితే వాళ్ళ నేలకు పోసేయాలా, వాళ్ళు వింటే వాళ్ళ చెవులో శేషం పోసేయాలా, వాళ్ళని చూస్తే వెంటనే సూర్యుని చూడాలా, లేదంటే మీకు పాపం చుట్టుకునేది, వాళ్ళు తాగినటువంటి కుండలో మీరు నీళ్లు తాగొద్దు, వాళ్ళ ఇంట్లో అన్నం తింటే మీరు పెంట తిన్నట్టే అని చెప్పేసి రాసి ఉన్నాయి కదరా మీ గ్రంథాల్లో. అన్ని రాసి ఉన్నాయిగా ఇవన్నీ. 22 ధర్మశాస్త్రాలు. నువ్వేదో అన్నావు కదరా ఇందాల ఫస్ట్లో, చాలామంది ఎన్నో పుస్తకాలు రాశారు, ఎలాంటి పుస్తకాలు, ఈ మమ్మల్ని ఏం చేస్తాయి, మమ్మల్ని ఏం బీగుతాయి అని అన్నావు కదరా. అందులో విషయం ఏమి లేనప్పుడు నువ్వు సంవత్సరం పాటు కౌంటర్ వీడియోలు పెట్టాల్సిన అవసరం ఏముందిరా దానికి? అంటే దీన్ని బట్టి అర్థం అవ్వట్లేదా? అది నువ్వు అన్నావు కదా ఇంతకుముందు ఎంతోమంది ఇలాంటి పుస్తకాలు రాశారని. ఒక్కళ్ళని చూపిరా నాకు, అరే నీ అన్టచబిలిటీ అనేది నీ యొక్క ప్రామాణిక గ్రంథాలన్నింటిలో విత్ రెఫరెన్సెస్, ఇన్ని రెఫరెన్సెస్ తోటి ఎవరైనా ఒక పుస్తకం ఆయన రాశారేమో నాకు చూపి, నీకు 10 లక్షల రూపాయలు ప్రైజ్ ఇస్తాను నీకు. అరే లలిత్గా నీకే చెబుతున్నా, ఎన్నో వచ్చినాయి అంటున్నావు కదా, నేను చెబుతున్నా ఇలాంటి పుస్తకాలు రాలేదు ఇంతవరకు. లేదు వచ్చినాయి అంటావా, చూపి మరి ఎక్కడుందో. ఇప్పుడు ఉదాహరణకి అన్టచబిలిటీ, అంటరానితనం అనేది నీ యొక్క ప్రామాణిక గ్రంథాలు అన్నింటిలో నుంచి నేను రెఫరెన్సులు తీసుకొని చూపించాను. దాదాపు 80 పేజీల చాప్టర్ చూపించాను. అయితే అందులో 22 ధర్మశాస్త్రాల నుంచి వరుసగా నేను అన్టచబిలిటీని చూపించాను నేను మీ గ్రంథాల్లో రాసి ఉన్నది. ఎవరైనా సరే ఇంత ముందు నుంచి ఉన్నటువంటి రచయితలు ఎవరైనా సరే, వాళ్ళు మన ఇండియన్స్ కానీ ఫారినర్స్ కానీ ఎవరైనా సరే, ఈ విధంగా నేను రాసినట్లుగా అంటరానితనం మీద ఈ 22 ధర్మశాస్త్రాల్లో వరుసగా అన్ని రెఫరెన్సులు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా రాసినటువంటి వాళ్ళు? అలాగే నీ పురాణాలు, నీ యొక్క రామాయణం, నీ మహాభారతం ఒక సీరియల్గా వరుసలో ప్రతి దాంట్లోనూ కూడా మీరు అంటరానితనాన్ని ప్రోత్సహించారు. మీరు ఇచ్చే ఈ శూద్రుల్ని, చండాలుల్ని, వీళ్ళందరినీ కూడా
వీళ్ళకి దారుణంగా నీచాతి నీచంగా చూశారు మీరు. వాళ్ళ మంచి బట్టలు ఉండకూడదు, వాళ్ళ శవాల మీద బట్టలు కట్టుకోవాలి, ఎవరు చండాలు అంటూ ఊరు చివరి నివసించాలి వీళ్ళు అని చెప్పేసి మీరు ఏదైతే మీరు శాస్త్రాల్లో రాసుకున్నారో ఆ రోజుల్లో వాటన్నిటిని పాటించారు. కాబట్టి ఈ రోజున దళితుల యొక్క ఇల్లు ఊరి చివరిలో ఉంది. కారణం మీ గ్రంథాలు కదా. పోతే గొప్పగా చెబుతున్నావేంట్రా, మా వాంగ్మయం, మా హిందూ పురాణాలు, మా హిందూ వేదాలు అది ఇదని ఇన్ని ఉండే అన్ని ఉండే అని చెప్తున్నావు. ఏముందరా ఉపయోగం? జనాన్ని నాశనం చేసినాయి కదరా దారుణంగా. క్రైస్తవ మిషనరీలు వచ్చి బాగు చేయకపోతే ఈ దేశాన్ని ఇప్పటికి కూడా చాలా దారుణమైనటువంటి ఈ మూఢనమ్మకాలకి, ఈ నీ యొక్క మత గ్రంథాల్లో రాసినటువంటి ఆ దుర్మార్గమైనటువంటి వాటన్నిటి కూడా బలవుతూ ఉండేవాళ్ళు. ఈ రోజున స్త్రీ జాతి కావచ్చు, శూద్రులు కావచ్చు, దళితులు కావచ్చు, సిగ్గు శరం లేకుండా మీరు అసలు ఏ మొహం పెట్టుకొని చెబుతున్నారా మీరు? మా గ్రంథాలు అంత గొప్ప ఎంత గొప్ప అని చెప్పి అటు చెబుతున్నారా మీరు? మీ నోరెట్టవుతున్నారా మీరు? మిమ్మల్ని ఇంత దారుణంగా పాపాత్ములుగా తయారు చేసినటువంటి ఆ గ్రంథాలు ఎట్లాగా గొప్పగా చెబుతున్నారా మీరు బయటకు వచ్చి? కొంచెం అన్న సిగ్గుందరా మీకు లలిత్గా? చూపిరా సాంబశివరావు రాసినటువంటి గ్రంథాలు గతంలో ఎప్పుడైనా వచ్చి ఉంటే చూద్దాం, ఇది పలానా రచయిత రాశాడని. ఉదాహరణకి శివలింగం గురించి ఉంది దీంట్లో, వాల్యూమ్ నెంబర్ 1లో శివలింగం గురించి రాశాడు సాంబశివరావు. శివలింగం గురించి మీ పురాణాల్లో కానీ ఇంకా ఎక్కడెక్కడ ఉందో అసలు మీ హిందూ వాంగ్మయంలో మొత్తం ఒక చోట పెట్టి ఆ స్టోరీ ఏందనేది పెట్టి దాంట్లో శివుడు యొక్క పురుషాంగాన్ని రాలగొట్టడానికి కారణం ఏంటి, శివుణ్ణి మరో రకంగా శిక్షించవచ్చుగా ఆ మునులు ఋషులు ఎవరైతే ఉన్నారు, కానీ శివుడు యొక్క పురుషాంగాన్నే రాలగొట్టడానికి గల కారణం ఏంది, దానికి ఏమైనా శాస్త్ర ప్రమాణం ఉందా అనే కోణంలో ఎన్ని రెఫరెన్స్లు ఇచ్చానరా దాంట్లో. చదివే ఉంటావులేరా నువ్వు ఈ పాటికి దొంగ. నువ్వు మనసులో నీకు అర్థమైంది సాంబశివరావు అంటే ఏందో. అరే లలిత్గా, నీకు మనసులో ఈ పుస్తకాలు చూసినాక నీకు అర్థమైంది, నీకు గుండెలో పెద్ద డైనమైటే పేలింది నీకు. అందుకే అవి తీసుకొని అదరాబదరా కెమెరా ముందుకు వచ్చి బిల్డప్లు ఇచ్చుకుంటా నేనేదో ఎరగదీస్తాను, పొడుస్తాను, కరుస్తానని వచ్చావు. పురాణాలన్నీ కూడా కట్టుకథలు అబద్ధాలని చెప్పేసావు. అది కాదురా, సెంచరీలు కొడతానని చెప్పి ప్రగల్భాలు పలిగినటువంటి వాడివి ఫస్ట్ బాల్కే డక్అవుట్ అయితే ఎట్లాగరా లలిత్గా? నేను చూడు సెంచరీల మీద సెంచరీలు కొడతాను సాంబశివరావు పుస్తకాల మీద అన్నావు. తీరా చూస్తే మీ పురాణాలన్నీ కట్టుకథలని చెప్పేసావు, మొత్తానికి ఒప్పుకున్నావు. మరి నువ్వు చెప్పిన మాట నీ గ్రంథాలే ఖండిస్తున్నాయి, వ్యాసుడు ఒప్పుకోవట్లా నువ్వు చెప్పిన మాటని. పోనీ నీ వీడియో కింద అరే ఒక కామెంట్ వచ్చింది, నేను చదువుతా చూడరా ఏముందో దాంట్లో. ఏమన్నాను ఇక్కడ, 99% పురాణ కథలు నిజంగా జరిగాయి, 1% మాత్రమే అర్ధవాదం, అది కూడా ఋషి చెప్పాడు. పురాణాల్లో రామాయణం భారతం ఉన్నాయి, మీరు కొంచెం చూసుకోండి లేదా సనాతన ధర్మం బేటలు పట్టడానికి మీరు కారణం అవుతారు. ఎరా లలిత్గా, మీ హిందువులు పెట్టిన కామెంట్ ఎరా లలిత్గా, చూసావా? సనాతన ధర్మం బేటలు పడటానికి నువ్వే కారణం అవుతావురా లలిత్గా అని చెప్పేసి అక్కడ కామెంట్ ఉంది. మీ వాళ్ళు పెట్టిన కామెంట్ అది నీ వీడియో కింద. ఏంది అంటే నువ్వు చెప్పిన విషయాన్ని పాపం నీ గ్రంథాలు ఒప్పుకోవట్లేదు, వాళ్ళు ఒప్పుకోవట్లేదు, కానీ నేను ఒప్పుకుంటాను రా. ఏంది పురాణాలన్నీ కట్టుకథలన్నీ నువ్వు ఏదైతే చెబుతున్నావో ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అది. అయితే నువ్వు పురాణాల దగ్గర ఆగిపోయావు, మిగిలినటువంటి నీ యొక్క మత గ్రంథాలన్నీ కూడా కట్టుకథలే, కట్టుకథలే. ఎందుకంటే ఎటువంటి హిస్టారికల్ ఎవిడెన్స్ కానీ ఆర్కియాలజీ ఎవిడెన్స్ కానీ ఏమి లేవు కదా. కాబట్టి నువ్వు పురాణాల దగ్గర ఆగిపోకూడదు, ఇంకా ముందుకు వచ్చి మిగతావి కూడా అన్ని కట్టుకథలని చెప్పాలి. నీ యొక్క మత గ్రంథాలన్నీ కూడా, నీ యొక్క మత గ్రంథాలు మిగిలిన ఏవైతే ఉన్నాయో ప్రామాణిక గ్రంథాలుగా పిలువబడేవి అవి కూడా మొత్తం కట్టుకథలు అని చెప్పేసి నువ్వు జనాలకు చెప్పాలి, ఒప్పించాలి. ఈ 2 పుస్తకాలు సిరీస్ అయిపోయేసరికి నువ్వు కూడా మరి మారు మనసు పొందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లలిత్గా. సో మొత్తానికి మన పుస్తకాలు ఇంత తొందరగా రిజల్ట్ చూపిస్తే అని అనుకోలే నేనైతే. కరుడు కట్టినటువంటి మతోన్మాదుల చేత కూడా ఒప్పింపజేస్తున్నాయి. దెబ్బకి వాళ్ళ పురాణాలన్నీ కూడా కట్టుకథలు అని చెప్పేసి ఈ గ్రంథాలు చెప్పించినాయి అని అంటే నిజంగా నేను దేవుని స్తోత్రం తెలియజేస్తున్నాను. ఈ గ్రంథాల ద్వారా దేవుడు ఎలాంటి మహత్కార్యాన్ని చేసినది. ఇది వీటి గురించి అంత ఆషామాషి పుస్తకాలు ఏం కాదు, తెలుసు లలిత్ గాడికి. అందుకే వాడు ముందుకు వచ్చి గడగడగడ ఉనుకుతా ముందుకు వచ్చి ఏదో సొరకాయ కోతలు కోతున్నాడు. వాడికి తెలుసు, వాడికే కాదు ఈ బుక్స్ చదివిన వాళ్ళందరికీ తెలుసు ఇప్పటికే ఇందులో ఏముందనేది. ఇవి మతోన్మాదాన్ని కూల్చేటటువంటి 2 మిసైల్స్ అన్న సంగతి ఇప్పటికే అర్థమైపోయింది జనం. మరి విజ్ఞులైనటువంటి 5 సహోదరులకు వాళ్ళ కళ్ళు తెరిపించేటటువంటి పుస్తకాలు. వీటిని నేను రాసినటువంటి నా ఉద్దేశం ఏంటంటే ఇది ఏదో వాళ్ళ మతాన్ని కించపరచాలనో లేకపోతే వాళ్ళ మీద ఏదో మనం దాడి చేయాలనో కాదు.
మన హైందవ సహోదరులకి నిజంగా చాలామందికి వాళ్ళ ఇంట్లో హిందూ గ్రంథాలు ఉండవు. వాటిలో ఏం రాసిందో వాళ్ళకి తెలియదు. వాళ్ళు పూజిస్తుంది, వాళ్ళు నమ్ముతున్నటువంటి ఆ దేవుడి క్యారెక్టర్లు ఏంటో వాళ్ళకి తెలియదు. అవి అసలు కట్టుకథలా నిజంగా జరిగిన సంగతి వాళ్ళకి తెలియక అజ్ఞానంగా అమాయకంగా వాటిని ఫాలో అవుతూ ఉన్నారు. చీకట్లో ఉన్నారు, వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. అలా చీకట్లో ఉన్నటువంటి హైందవ సహోదరులందరూ కూడా వెలుతురులో తీసుకురావాలన్న ఉద్దేశంతో మాత్రమే నేను ఈ పుస్తకాలు రాశాను. వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళు తెలుసుకొని సత్యాన్ని గ్రహించాలి, సత్యం ఏంటనేది తెలుసుకోవాలి. ఈ చదివితే తెలుసుకుంటారు ఖచ్చితంగా. వాళ్ళు నిత్య నరకానికి పోకుండా రక్షించాలన్నటువంటి ఒక ఉద్దేశంతో మాత్రమే నేను ఈ బుక్స్ రాశాను తప్ప ఎవరినో దూషించాలనో లేకపోతే ఇంకొకళ్ళ మీద ఎవరి మీద బల ప్రదర్శన చేయాలనేది నా ఉద్దేశంగానే కాదు. అలాంటి ఉద్దేశమే నేను కలిగి ఉన్నవాడిని అయితే 5-6 సంవత్సరాలు కష్టపడి టైం అంతా సమయాన్ని వెచ్చించి ఇంత కష్టపడి ఈ బుక్స్ రాసి ఉండేవాడిని కాదు. ఈ పాటికి ఒక 50-60 వచ్చేది. ఏది లలిత్ గాడిలాగా నేను కూడా వ్యాపారం చేసేవాడిని కనుక అయితే లలిత్ గాడు అన్నట్టుగా ఈ పాటికి ఒక 50-60 పుస్తకాలు రాసి డబ్బులు సంపాదించుకున్నాను. మరి 6 సంవత్సరాలు కష్టపడి 6 సంవత్సరాలు పట్టింది ఈ 2 రాయడానికంటే ఏంది కారణం ఏంది? దీని వెనకమాల ఎంత కష్టం ఉంది, ఎంత శ్రమ ఉంది, ఎలాంటి ఉద్దేశం ఉంది ఆలోచించండి మీరు ఒకసారి. గురించి నేను వాస్తవానికి ఒక్కొక్క చాప్టర్ చదివి వీడియో చేద్దామని అనుకున్నాను. బుక్స్లో కంటెంట్ కనుక ఉందనేది మనకు తెలుసు. మరి అది ప్రూవ్ అవ్వాలి కదా. ఎలాగ ప్రూవ్ అయ్యింది అని అంటే కొంతమంది మతోన్మాదులు బూతి పేర్చి చదివి గమ్ముగా ఉన్నారు, బయటికి చెప్తే ఏమైందని. ఈ లలిత్ గాడు అవి తీసుకొని చక్కగా చదివి వినిపించాడు. మొట్టమొదటిసారిగా విషయ సూచిక చదివి వినిపించాడు. సో ఇప్పుడు ఇక నేను ఓపెన్ అవుతాను అనమాట. నేను అనుకున్నది జరిగింది కాబట్టి ఇప్పుడు నేను ఇంకా మీకు రోజు చక్కగా వివరిస్తాను. అది లలిత్ గాడు మరి పురాణాలన్నింటినీ కూడా కట్టుకథలు అని చెప్పి ఒప్పుకున్నాడు. ఈ సందర్భంగా వాడు ఒప్పుకోవడం మాత్రమే కాక మరి మిగిలినటువంటి హైందవ సమాజం మొత్తానికి కూడా మరి గంటాపదంగా వాడు వీడియోలు పెట్టి తెలియజేస్తున్నాడు పురాణాలన్నీ కట్టుకథలు నమ్మగా. సో ఆ విధంగా మరి లలిత్ గాడు కళ్ళు తెరిపించినటువంటి పుస్తకాలు ఈ విషయంలో నేను దేవునికి నిజంగా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాను. ఇలాంటి పుస్తకాలు నా చేత రాయించినందుకు. మరి మతోన్మాదులు అనేక మంది కళ్ళు తెలుసుకోవాలి, ఇంకా రాబోయే రోజుల్లో అనేక నిజాలు తెలుసుకోవాలి. అయితే లలిత్ గాడికి పాపం ఏంటంటే వాడు అంటున్నాడు కదా పురాణాలు కట్టుకథలు కల్పితాలని. మరి లలిత్ గారు చెప్పినట్టుగా మీరు అందరూ ఫాలో అవ్వాలి. ఎందుకంటే అవన్నీ కట్టుకథలు కల్పితాలు కాబట్టి ఉదాహరణకి దసరా పండుగ ఉంది. మహిషాసుర మర్దిని అంటే ఒక రాక్షసుడిని, మహిషాసురుడు అంటే ఒక రాక్షసుడిని కనకదుర్గమ్మ అమ్మవారు చంపేసింది కాబట్టి అది ఒక దసరా పండుగ చేసుకుంటున్నారు. జరిగిందనేగా మీరు పండుగ చేసుకుంటుంది. సో అవన్నీ కూడా జరగలేదు అని లలిత్ గారు చెప్తున్నాడు, ఒప్పుకున్నాడు. కాబట్టి మీరంతా కూడా పాటించండి, ఇక నుంచి అలాంటి పండుగలు చేసుకోబాకండి. అది ఒకటే కాదు, ఇప్పుడు దీపావళి ఎందుకు జరుపుకుంటారు మీరు? నరకాసురుడిని కృష్ణుడు చంపాడని, అంటే ఒక రాక్షసుని చంపాడు కాబట్టి అది పండగ. దీని గురించి ఎక్కడ ఉంది? విష్ణు పురాణంలో ఉంది, భాగవత పురాణంలో. సో ఆ పురాణాల్లో ఉన్నాయన్నీ కూడా కట్టుకథలని ఇటు చెప్తున్నాడు కాబట్టి ఆ కట్టుకథలను నేను నమ్మి మీరెందుకు పండగలు చేసుకోకూడదు, చేసుకోబాకండి. లలిత్ గారు చెబుతున్నాడు, నేను అంటలా, లలిత్ గారు చెబుతున్నాడు ఏమైనా ఎన్ని కట్టుకథలని. మరి కట్టుకథలు మీరు పండగలా చేసుకోకూడదుగా. ఇంకో మాట చెబుతా, వినాయక చవితి ఉంది. వినాయక చవితి అంటే ఏంది? పార్వతీదేవి స్నానానికి నలుగు పిండితోటి బొమ్మను చేసి ఆ వాకిలి దగ్గర కూర్చోబెట్టి స్నానం చేస్తుంటుంది. శివుడు వచ్చినప్పుడు అతను అటగిస్తాడు, ఎవడో నువ్వు నా ఇంట్లో ఒక నన్ను అటగిస్తావని చెప్పేసి ఆ తలకాయ నరికేస్తాడు. అప్పుడు పార్వతీదేవి వచ్చి బోర్ని ఏడ్చి ఏనుగుని నరికి ఆ తల తెచ్చి వినాయకుడికి అతికెత్తాడు. అట్లాగా మరి కథలు ఉన్నాయి. దీన్ని బట్టే మీరు వినాయక చవితి చేసుకుంటుంది. సో కట్టుకథల్ని మనం అది జరిగినట్టుగా భావించి పండగలు చేసుకోకూడదు కదా. కట్టుకథలు అని నేను అంటలా, వాడు లలిత్ గాడు అంటున్నాడు. మీరు విన్నారు కదా, చూశారు కదా, ఫస్ట్లో చూపించా కదా. సో ఈ పండగలన్నీ కూడా మరి పురాణాల నుంచి వచ్చినాయి కాబట్టి ఈ పండగలన్నీ కూడా కట్టుకథల్ని అనుసరించే ఉన్నాయి కాబట్టి మీరు ఇక నుంచి లలిత్ గాడి మాటిని పండగలు చేసుకోబాకండి. అలాగే గంగాదేవి గురించి కానీ వారణాసి యొక్క చరిత్ర గురించి కానీ ఏంది ఆ గంగా నది ఆవిర్భావం ఇవన్నీ కూడా పురాణాల్లోనే ఉంటాయి. ఎక్కువగా వాటి గురించి పురాణాల్లోనే ఉంటాయి. మరి అవన్నీ కూడా ఈ కాశీ వారణాసి వీటన్నిటి గురించి కూడా స్కంద పురాణంలో చాలా వివరంగా ఉంటుంది. అలాగే అయ్యప్ప పుట్టుక గురించి కానీ అయ్యప్ప పుట్టుక గురించి బ్రహ్మాండ పురాణంలో ఉంటుంది. అలాగే మరి ఇవన్నీ కూడా పురాణాల్లో ఉన్న కట్టుకథలు అయినప్పుడు అవి నిజమని చెప్పి మీరు ఎందుకు నమ్ముతున్నారు? అవి నిజమని పండుగలు ఎందుకు చేస్తున్నారు? అవి నిజమని చెప్పేసి మీరు తీర్థయాత్రలకు ఎందుకు వెళ్తున్నారు? ఇదిగో ఈ పురాణంలో చెప్పినటువంటి సంఘటన ఇక్కడ జరిగింది, ఈ వారణాసిలో జరిగింది, ఈ కాశీలో జరిగింది అని చెప్పేసి మీరు ఎందుకు మరి భ్రమపడుతున్నారు? మీరు తప్పు కదా. పురాణాలు ఎందుకంటే పురాణాలు అంటే కట్టుకథలు అని చెప్పి వాడు చెబుతున్నాడు లలిత్ గారు.
మీరు విన్నారుగా, నేను చెప్పట్లే అవన్నీ, వాడు లలిత్ గడి చెబుతున్నాడు. చెప్పిన దాని ప్రకారం మరి మీరు అందరూ పండగలు అవన్నీ ఆచరించడం, వ్రతాలు నోములు ఇవన్నీ కూడా శుద్ధ దండగా వేస్ట్, ఎందుకంటే అన్ని కట్టుకథలు కాబట్టి. సో అదనమాట విషయం. ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడాల్సింది, వీడియో లెంగ్త్ ఎక్కువైంది కాబట్టి మాట్లాడదాం, రోజు మాట్లాడుకుందాం, ఏముందాడా. అదిరా లలిత్గా, ఇంకేంది మరి సంగతులు? ఒరే లలిత్గా, ఇప్పుడు వీటి మీద కౌంటర్ నువ్వు మరి తొందరగా స్టార్ట్ చేస్తే రెడీగా ఉన్నా. నేను కూడా ఏదో చేయాలనుకున్నావు మొత్తానికి. ఒక్కోసారి క్రికెట్లో ఏం జరుగుతూ ఉంటుందంటే, సహజంగా బౌలరు బాల్ వేసి వికెట్లు పడగొడతాడు కదా, కానీ ఒక్కోసారి ఆ బ్యాట్స్మెన్ వాడి బ్యాట్ తగిలి ఆ వికెట్లు పడగొట్టుకుని అవుట్ అవుతుంటాడు. సో ఇప్పుడు ఈ లలిత్ గారు చెప్పి పెట్టినటువంటి వీడియో నాకు అలాగే అనిపిస్తుంది, సేమ్ డిట్టో. వాడి బ్యాట్తో వాడి వికెట్లు వాడే పడగొట్టుకున్నాడు, డక్అవుట్ అయిపోయాడు. ఎరా లలిత్గా, సాంబశివరావుకి నువ్వు ఏదైనా కౌంటర్ పెట్టాలనుకుంటే, నువ్వే కాదు ఎవడైనా సరే, మీరు గౌరవంగా మాట్లాడితే నేను 4 రెట్లు ఎక్కువ గౌరవం ఇస్తాను. మీరు గనక నోటికొచ్చినట్టు టూ మచ్గా మాట్లాడితే దానికి 10 రెట్లు ఎక్కువ మీకు చెల్లిస్తాడు సాంబశివరావు, వదిలిపెట్టడం. అర్థమైందా? అది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడటం నేర్చుకో. ముందు నువ్వేంది వాళ్ళని పట్టుకొని వాడు అట్ట ఇట్ట అని చెప్పేసి నువ్వేది పొద్దున్నైతే వీడియోలు చేస్తున్నావా, ఆ పాస్ట్ అట్ట ఈ పాస్ట్ ఎట్ట. ముందు నీ బతుకేందిరా, నువ్వేందిరా, నువ్వు ఎట్ట బతుకుతున్నావురా, రెడ్ హ్యాండెడ్గా దొరికే సిగ్గులేదురా నీకు? అసలు నువ్వేం మొహం పెట్టుకొని తిరుగుతున్నావురా సోషల్ మీడియాలో? అరే లలిత్గా, సిగ్గు శరం ఏమన్నా కొంచెం అన్నా ఉందరా నీకు? కొంచెం అన్నా బేవర్సన చెప్పు తీసుకొడతా ఎక్కువగా మాట్లాడితే. ఏదోనా